సో ఈరోజు లక్ష్మి గారు వచ్చారు, ఇందిర గారు వచ్చారు. మీ పేరు మర్చిపోయినా, కుమారి. సో ఇప్పుడు మనం మెడిటేషన్ అండ్ మెడిటేటివ్నెస్ ఈ రెండింటిని ప్రపంచం తప్పుగా వాడుతుంది అనేది నా అబ్జర్వేషన్. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో మెడిటేషన్ అంటేనే పద్ధతి అని, మెడిటేషన్ చేస్తున్నారంటేనే పద్ధతిని ఏదో పాటిస్తున్నారని, సాంప్రదాయం అంటేనే పద్ధతి అని. పద్ధతి ఎందుకు అంటే ఊరికే మనసు నిలబడట్లేదు కాబట్టి దానికి ఒకటి ఆలంబన అవసరం. తాగుబోతుడు గోడ కానుకున్నట్టు, కాళ్ళు లేనివాడు కట్టెను పట్టుకున్నట్టు, కొంచెం ఇంకొక విధంగా ఏదో విధంగా మనసును ఒక చోట కూర్చోబెట్టాలి. కుక్కకి నీకు మధ్య ఉన్న తాడు ఒక పద్ధతి. ఈ తాడు అనుకుంటే 1 ఇంచ్ ఉండొచ్చు, లేదా 100 ఫీట్లు కూడా ఉండొచ్చు. అట్లాగే అనుకుంటే పద్ధతిని నువ్వు 100 ఏళ్ళు అందులోనే ఇరికియొచ్చు, లేదా అదే పద్ధతి 1 గంటలో నువ్వు బయటపడేసే విధంగా కూడా ఉండొచ్చు. కానీ ఇంటెలిజెన్స్ అవసరం. సో పద్ధతి ఉన్నంత వరకు మెడిటేషన్ ఉంది. పద్ధతి పడిపోగానే మెడిటేటివ్నెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ధ్యానము వేరే, ధ్యాన స్థితి వేరే. ధ్యానము చేయడం ఉన్నంత వరకు స్థితి లేదు. ఇది ఎట్లుందంటే సైకిల్ నేర్చుకున్నంత వరకు ప్రయాణం లేదు. ప్రయాణం వచ్చిందా నేర్చుకోవడం లేదు. సో అందుకే ఆధ్యాత్మికతలో ఒక పదం ఎందుకో మిస్ అయింది. నేను ఎన్నో పుస్తకాలు వెతికి కలిసిపోయినా దొరకలే. సాధకుడు అని వాడతారు కదా పదం, స్పిరిచువల్ ప్రాక్టీషనర్. సాధకుడి దగ్గరే ఆగిపోయింది పదం. ఆ తర్వాత ప్రయాణికుడు అనే పదం కూడా ఉంటే బాగుండేది. సాధన చేసేవాడు సాధకుడు, సాధన ఎండ్ అయిపోయింది. ఆ అనుభవాన్ని నువ్వు సేమ్ అదే చేస్తున్నావు. అంటే సైకిల్ నేర్చుకునేవాడు, సైకిల్ బాగా వచ్చినవాడు తొక్కడం 2 ఒకేలా కనిపిస్తాయి వీడియోలో. కానీ నేర్చుకునేవాడు ఒక పద్ధతిని అనుసరిస్తున్నాడు. వాడికి ఏదో ఫియర్ ఉంది, ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడు. ఫ్రీడమ్ లేదు. కరెక్టే. ఫిజికల్గా ఇలా కనిపిస్తున్నది, మనసులో ఏమిటి అన్నది పాయింట్. ఇప్పుడు సైకిల్ పూర్తిగా వచ్చినవాడు అదే సైకిల్, కానీ ఫియర్ లేదు, ప్రశ్నలు లేవు. సాధన ఉన్నంత వరకు ప్రశ్న ఉంది. ఈ ప్రతి ప్రశ్నకు జవాబు దొరికి అన్ని ప్రశ్నలు ఎండ్ అయిన తర్వాత ప్రయాణం మొదలైంది. ఇంకా ప్రశ్నలు లేవు. ఇప్పుడు మీరు ఈరోజు పరమాణం చేశారు కదా, స్వీట్, ప్రశ్న లేకుండా చేశారు నాకు తెలుసు. ఎవ్వరికి ఫోన్ చేయరు, ఇలా చేయాలన్న ఆలోచన లేదు, ఏమీ లేదు. దానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు ఫస్ట్ వచ్చింటాయి. ఇది వేయించి చేయాలా, ఎంతసేపు పెట్టాలి, పాలు వేడి చేసిపోయాలా, చల్లారిన తర్వాత కలపాలా, కాజు ముందేయాలా తర్వాత వేయాలా, దీంట్లో పోపు వేయచ్చు, పోపు వేయకూడదు అంటే ఇట్లాంటివన్నీ తెలియకపోతే. ఇప్పుడు ప్రశ్న అనేది తెలియనప్పుడు అడగడం ఒకటి ఉంది, తెలుసుకుంటూ చేస్తూ ఆచరిస్తూ అడిగే ప్రశ్నల్లో ఒక అందం ఉంది. అట్లా ఆలోచిస్తూ ఆచరిస్తున్నవాడు మెల్లగా ప్రశ్నలు తగ్గుతాయి. రాను చాలా లేట్ అడుగుతాడు ప్రశ్న. వాడు ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఆచరిస్తున్నాడు కాబట్టి. ఉత్తగా ఖాళీ మనసుతో కూర్చున్న వాడు ఏదైనా అడగచ్చు. వాడు గాసిపింగ్ అంటాం కదా, వాడు ఇప్పుడు విశ్వం గురించి మాట్లాడతాడు, నెక్స్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు, ఆ తర్వాత చీరల గురించి మాట్లాడతాడు, ఆ తర్వాత లైఫ్ వేస్ట్ అంటాడు. అంటే వాడు ఏదైనా అనొచ్చు. అట్లా ఒక ఆర్డర్ ఉండదు. జీవితాన్ని అర్థం చేసుకునే వాడి ప్రశ్నల్లో ఒక ఆర్డర్ ఖచ్చితంగా ఉంటుంది, ఒకవేళ వాడు ఆచరిస్తే. సో ధ్యాన పద్ధతి అన్నది ఆచరణనే, బట్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. బేసిక్ పాయింట్ ఇది తెలవాలి. ధ్యానం అంటే పద్ధతి అని తెలిస్తే సరిపోతుంది. అది అర్థమైతే ఓహో నేను ధ్యానం చేస్తూనే ఉన్నానని అర్థం అవుతుంది. ఏ పని చేస్తున్నా పద్ధతి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు అది కరెక్టే మేడం. కానీ ఒక చోట పద్ధతి అన్న ఆలోచన ఎండ్ అయ్యి ఒక సహజమైన ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది మన లైఫ్లో. అప్పుడు మెడిటేటివ్నెస్ యొక్క అంకురార్పణ జరుగుతుంది. అది అన్నిట్లో ఇప్పుడు స్నానం చేస్తున్నప్పుడు మెడిటేటివ్నెస్సే ఉంటుంది, కూరగాయలు జరుగుతున్నప్పుడు మెడిటేటివ్నెస్సే ఉంది. కానీ ఏ విషయంలో మనకు ప్రశ్నలు ఉన్నాయో అక్కడ మెడిటేషన్ మాత్రం ఉంది యాజ్ ఎ మెథడ్. అట్లా మనం ప్రతిరోజు కొన్ని క్షణాల సమాధిని అనుభవిస్తున్నాం, కొన్ని క్షణాల భావప్రాప్తిని అనుభవిస్తున్నాం, కొన్ని క్షణాలు శూన్యాన్ని అనుభవిస్తున్నాం, కొన్ని క్షణాలు సంపూర్ణ జ్ఞానోదయాన్ని అనుభవిస్తున్నాం, కొన్ని క్షణాలు సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తున్నాం, అట్లాగే కొన్ని క్షణాలు సంపూర్ణ గందరగోళాన్ని అనుభవిస్తున్నాం. సో ఈ అన్ని స్థితులు మనకు అనుభవమే. సో ఏదైతే మనం కోరుకుంటున్నామో దాని సోర్స్ ఆల్రెడీ ఉండాలి, లేకపోతే కోరుకోలేం. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి, సంగీతం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవ్వగలిగే ఒకనొక మెకానిజం ఉంది ఇక్కడ. అందుకే మీరు నేర్చుకోవాలని ట్రై చేస్తారు. ఇంతవరకు ఇవ్వడన్నా నేను ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ మీదకి ఎట్లా దుంకాలో నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇవ్వడన్నాడు.
ఎందుకంటే మీరు ట్రై చేసిన రాదు, అది కోతి సబ్జెక్ట్, అది మనది కాదు. అది అట్లనే మెడిటేటివ్నెస్ అన్నది మన ఇన్బిల్ట్ సబ్జెక్ట్ అది, కానీ మర్చిపోయినాం కాబట్టి పద్ధతి అవసరమే. అంటే ఈ క్లారిటీ ఉంటే ఎవ్వరు నాకు ధ్యానం కుదరలేదు అనరేమో అసలు అదంతా మళ్ళా వక్రీకరించిన పద్ధతుల వల్ల ఇవన్నీ వస్తాయి. అంటే బలవంతంగా మనసును కూర్చోబెట్టడం అట్లా కుదరదు అది. సో అట్లాంటి వాళ్ళ లైఫ్ అంతా విషయాన్ని మర్చిపోయి పనికిరాని చర్చల్లో పడతారు. ఇంకా రాను రాను మనం బయట ఉంటే చేయలేము, చీకటి గదిలోనే చేయాలి, గురువు ఆశీర్వాదం ఇంకా ఉండాలి, ఒక రకమైన ఎమోషన్, రకమైన ఒక స్తోత్రము, మంత్రం, ఇవన్నీ తప్పనట్లే. అవి తక్కువ కాలమే ఉండి నువ్వు ఫ్రీ అయిపోవాలి వాటి నుంచి. పద్ధతుల నుంచి ఫ్రీ అయిపోవాలి. నిజమైన సాధన అంటే తక్కువ సమయంలో పూర్తయ్యేది అని. ఎక్కువ కాలం చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అదే వంట వచ్చిన వాళ్ళు ఎంతసేపు చేస్తారు? పోనీ నేర్చుకోవడం కూడా 50 ఏళ్ళేదా నేర్చుకుంటున్నావు అనుకో, నీకు ఎవడో తప్పు నేర్పిస్తున్నాడు అంత, లేదా నువ్వన్నా సరిగా నేర్చుకోవట్లేదు, ఏదో ప్రాబ్లం జరిగింది. సో లెర్నింగ్కి ఏదో డైరెక్షన్ ఉండాలి. ఒకవేళ మెడిటేషన్ డైరెక్షన్ ఏదైనా ఉందనుకో ఆ పద్ధతికి, అదేంటంటే ఎండింగ్ ఆఫ్ ద మైండే. ప్రశ్న ఎండవడానికే ధ్యాన పద్ధతి అంతే. మనసు ఏ సహాయం లేకుండా నిలబడడానికి ధ్యాన పద్ధతి. మొదట అట్లా ధ్యాన పద్ధతితో నిలబెట్టి, ఒకసారి పద్ధతి తీసేసి కూడా నిలబెట్టి చూడు, అయినా నిలబడలేదా మళ్ళీ పద్ధతిని పట్టుకో, మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ పద్ధతిని తీసేసి ఒక కొద్ది రోజుల తర్వాత పద్ధతి లేకుండానే యు ఆర్ ఇంటిగ్రేటెడ్. ఒక సమగ్రత, ఒక సమతుల్యత, ఒక ట్రాంక్విలిటీ అత్యంత సహజంగా ఎస్టాబ్లిష్ అవుతాయి. అందులో ఏం వండర్లు అంటే పెద్ద ఆశ్చర్యపడే విషయం ఏమీ లేదు. కానీ సమాజంలో కాంప్లికేట్ చేశారు. ఈరోజు పొద్దున్న ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన నన్ను నేను అసలు ఎన్లైటన్ అవ్వాలని నా యొక్క యువకుడుగా ఉన్నప్పుడు లక్ష్యం, ఇంకా అది అవదేమోనండి అన్నాడు. దానికి ఒకరిసారి అడ్డొస్తుందని మీకు ఎవరు సార్ అతను మీరే. అట్లా అనుకున్న తర్వాత ఇంక ఎన్లైటన్మెంట్ ఎక్కడిది? ఏ క్షణమైతే అది అనుకోరో అక్కడ ఉంది ఎన్లైటన్మెంట్. సో మీకు మీరే అడ్డొస్తున్నారు మాటి మాటికి. మనం క్రియేట్ చేసుకున్న సో మెనీ కండిషన్ ఇక్కడే ఉందని తెలిసిన ఇది చాలా కష్టము. అంటే వేరే వాళ్ళతో బుద్ధుడికే 12 ఏళ్ళు పట్టింది, మనం అంత సీన్ లేదు మనకు. అరే బుద్ధుడికి నీకేం సంబంధం? బుద్ధుడికి కాబట్టి 12 ఏళ్ళు పట్టింది, రాజకుమారుడు కాబట్టి. నువ్వు అంతకంటే ఇంటెలిజెంట్ పర్సన్, నీకు 12 రోజులే పడుతుందేమో. అంటే పోలిక పడిపోతే మిగతావన్నీ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఆధ్యాత్మికతను మనం ఒక్క పదంతో నిర్వచించాలంటే పోలిక లేని స్థితి. దట్ షుడ్ బి ద ఫౌండేషన్. ఇప్పుడు ధ్యాన పద్ధతికైనా అనుభవాలకైనా ఒకవేళ పోలిక లేకపోతే వ్యాఖ్య ఎట్లుంటుంది చూస్తే అసలు ఏముండదు, సైలెన్స్ అయిపోతుంది అంతే. మన మాటలన్నిటికీ పోలికలే కారణం. అంటే పెళ్లి చేసినా, వంట చేసినా, చర్చించాలంటే ఏదో ఒక పోలికను తీసుకొస్తూ ఉంటుంది మైండ్. అక్కడి నుంచి భాష బయటికి పుడుతుంది ఆబ్వియస్గా. ఒకవేళ పోలిక లేకుండా చెబితే మీ స్థితిని చెప్పినట్టే, ఇంకా వేరే ఆప్షనే లేదు, వేరేది ఏం లేదు కదా. ఇప్పుడు నేను బాగున్నాను ఆర్థికంగా అని చెప్పడంలోనే పోలిక ఉంది. అదర్వైజ్ హౌ డూ యూ నో? అంతే. ఒక గుడిసెలో ఉన్నవాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వస్తే ఇల్లు పెద్ద ఇల్లు దొరికింది అంటాడు. ప్యాలెస్లో ఉన్నవాడు మొత్తం కోల్పోయి డబుల్ బెడ్రూమ్కి వస్తే చాలా కోల్పోయినట్టు చిన్న చిన్న ఇల్లు తప్పదు, భరించాలి కొంతకాలం అంటాడు. సో ఇంటికి అంటే తెలియకుండానే ఒక కంపారిజన్ నిరంతరం. మనం ఒకవేళ కంపారిజన్ లేకపోతే వ్యాఖ్య చాలా కష్టమైపోతుంది. ఇంకా నీ స్థితే చెప్పాలి. ఒకవేళ చెప్పవలసి వస్తే అప్పుడు నిజమైన భాషకి ఆవిర్భావం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, పోల్చుకోవడంలే. మీ ఆర్థిక పరిస్థితి ఏంటంటే నాకు తెలియదని చెప్తారు అంతే. మేము బానే ఉన్నాము అనడంలో కూడా పోలికనే ఆధారం, పోలిక ఉంది. కంపారిజన్ మనకు తెలియకుండానే. ఇప్పుడు మీరు రిచ్ అని మీకు ఎట్లా తెలుసు? అందుకని పోలిక పోయిన మరుక్షణం చాలా పడిపోతాయి, మైండే పడిపోతుంది, చాలా భయం వేస్తుంది. నిజంగా పోలిక తీసేసాం అనుకో నిలబడ్డ కష్టం. మీరు మెల్లగా సైలెన్స్లకి, ఇప్పుడు ఆమె అన్నది కదా మౌనంలోకి ఎంటర్. మౌనం అనివార్యం, ఎందుకంటే మీకు ఏం చెప్పాలో తెలియదు. అసలు ఇంకా ఒకవేళ
అయినప్పటికీ నేను మాట్లాడవలసి వస్తే అది ఉపనిషత్ సారం, ప్యూర్గా సత్సత్యం చెప్తారంట. వెరీ డెలికేట్ అన్నట్టు. ఈ పోలిక అనేది మనకు పసితనం నుంచి వస్తుంది. ప్రపంచం మనకు అంటగట్టిన ఒక దరిద్రం అది. ఒక గిఫ్ట్ చిన్నప్పటి నుంచి అంతే కదా. చూడు అక్క తొందరగా తినేసింది, అదే అదే అక్కడి నుంచే స్టార్ట్ నుంచి మనం చెప్పడంతో వాళ్ళకి వస్తుంది. అంతే తెలియదు. అంటే మనము ఈ అబద్ధపు కండిషనింగ్స్ లో కొన్నేళ్లు గడిచిపోయి ఇప్పుడు వదిలించుకోవడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అంటే కంపారిజన్ అనేది అసలు పోవడం లేదు, చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ధ్యానంలో పోలికుందా, ధ్యానమే కాదు అది. కాదు, అవును కదా. వాళ్ళెవరో 5 గంటలు ధ్యానం చేశారు, నేను అంత చేయలేకపోతున్నా. అదంతా పోలిక వల్లనే. కంపారిజన్. ఇప్పుడు సమాధి స్థితి పొందిన పరమహంస 6 రోజులు ఉన్నాడంట, మనం 5 రోజులు ఉండాలిరా. చాలా మంది ధ్యానం పేరు మీద వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు. చాలా చాలా. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక ధ్యానం ఉండేవాడు, ఎప్పుడు బయటకు వచ్చినా ఆయన ఈజ్ ట్రయింగ్ టు షో ఆఫ్ దట్ హీజ్ ఎ మెడిటేషన్. ఇంటికి వచ్చాడు, ప్లేస్ చాలా బాగుంది, మంచి వైబ్రేషన్ ఉంది, నేను ధ్యానం చేసుకుంటాను, డిస్టర్బ్ చేయకండి. ఈ డ్రామాలు ఆడేవాడు. ఎప్పుడు నాకు కూడా చెప్పేవాడు, మీరు ధ్యానం చేయి. నువ్వు చేసుకో బాబు, నువ్వు చేసుకో, వేరే వాళ్ళ సంగతి నీకెందుకు, లేకపోతే కొంచెం డిస్టర్బ్ చేయకండి, కొంచెం సైలెన్స్గా ఉండండి. అంటే ఇప్పుడు ఈయన ధ్యానం చేయాలంటే ప్రపంచం అంతా మూగపోవాలి. ఇప్పుడు ఇదంతా జరిగేది. ఒకసారి ఒక పెద్ద తోటకి వెళ్ళాం, తోటలో మంచిగా రకరకాల పళ్ళు, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, చెట్టు కింద చిన్న గుడి ఉంది. అరే మంచి ప్లేస్లో మెడిటేషన్ చేసుకోవడానికి, ఇక్కడ భలే కుదురుతుంది, చేసుకోవాలి. ఆ తర్వాత చెట్టు కింద వెళ్ళి ఒక టైంలో కూర్చున్నాడు. తర్వాత నేను వెళ్ళిపోయి దూరంగా చెట్టు వెనుక వెళ్ళి చూస్తున్నాడు. ఇట్లా అంటున్నాడు ఏదో చేస్తున్నాడు. నేను చాలా పిల్లిలాగా అట్లా నడుచుకుంటూ వచ్చి ఒక 1/2 అవర్ అట్లా మెల్లగా పట్టింది నాకు టైం. ఆల్మోస్ట్ అతను పక్కకు వచ్చి కూర్చొని అతని చెవిలో ఏమన్నానంటే, ఎందుకు అట్లా నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు అన్నది. ఇది జరిగి దాదాపు 15 years అయింది. టిల్ టుడే హీ నెవర్ మెడిటేటెడ్. అతను కళ్ళు మూసుకోగానే నీ మాట గుర్తొస్తుంది. నువ్వు నాకు సహాయం చేసావా, నువ్వు నాకు నాశనం చేసావా అర్థం కావట్లేదు ఇప్పటికీ. అందరు అదే చేస్తారు. ఇప్పుడు కామన్ సెన్స్, ఇప్పుడు నీ ఏకాంతం ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు సైకిల్ రాని వాడికి భారత్ బంద్ రోజు మంచిగా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో ట్రాఫిక్ లేని చోట తొక్కడం నీకు ఇనిషియల్గా అవసరం. ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా, సో ఇప్పుడు నీకు విషయం అర్థమైంది అనుకో, ఇక నువ్వు 100 మంది మధ్యనున్నా, పక్కన బోరేస్తున్నా, నీ మనసు అసలు వాటితో ఐడెంటిఫై అవనే అవ్వదు. అవ్వదు. నువ్వు అది నీ మనస్సు నీతోనే ఉంటుంది అంతే. ఎట్లంటే తిరణాలలో తల్లి పోతుంటే తల్లిని పట్టుకుని పిల్ల ఉన్నట్టు నీ మనస్సు నీతో ఉంటుంది అంతే, అది పక్కకి వెళ్ళదు. అటువంటి అండర్స్టాండింగ్ ఇవ్వాల్సిన ఈ మాస్టర్స్ కానీ లేకపోతే ఆశ్రమాలు కానీ అది ఇవ్వట్లే. ఫియర్ ఇంజెక్ట్ చేస్తున్నారు, రకరకాల పనుల్లో ఇరికిస్తున్నారు, చెక్ బుక్కులు ఇస్తున్నారు, చందాలు రాపిస్తున్నారు. ఇదే ధ్యానం అంటున్నారు, ఇదే మన గురువు గారికి చేసే మనం గొప్ప సేవ అంటున్నాం. మన గురువు గారి విగ్రహం పెట్టాలి, నీ వంతు నువ్వు తీసుకురా, మీరు ధ్యానం చేద్దాం, ఒక్కొక్కరు లక్ష రూపాయలు తీసుకొని రావాలి, తీసుకురాగలం, చేయగలం. ఇదంతా పర్సనల్ డెవలప్మెంట్. ఇది అంత శ్రమ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ కొత్తలు కట్టుకోవచ్చు. రీసెంట్గా ఒక ఫ్రెండ్, చాలా డబ్బు అవసరం, ఏం చేయాలో అర్థం కావట్లే, ఫ్రెండ్స్ ఏమో చాలామంది ఉన్నారు, ఏం బిజినెస్, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక చిన్న ఐడియా, ప్రతి ఫ్రెండ్ని అడుగు, ఒక 1000 రూపాయలు ఇరా, మళ్ళీ లైఫ్లో ఇవ్వకపోవచ్చు, అట్లా 1000 మందిని అడుగు, అయిపోయా ఈ సంవత్సరంలో. నేను చెప్పాను లాస్ట్కి, ఐడియా బాగుంది అన్నాడు. ఆ ఫ్రెండ్ లిస్ట్లో నన్ను ఉంచకు, సరే ఐడియా నేను ఇచ్చాను కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కింద. ఈజ్ రియలీ ట్రైయింగ్. ఎవరు వచ్చినా అన్ని తన పనులు తాను చేసుకుంటూ చెప్పాడు నాకు, లాస్ట్ మంత్ 10,000 వచ్చాయి అన్నాడు. నేనన్నా, ఆ డబ్బుని నువ్వు వృధా చేయకు, ఆ డబ్బుని అట్లే బ్యాంకులో వేసి పెట్టుకో, అట్లా 1000 మంది ఇస్తే 1000 × 1000 అంటే 1 పక్కన 6 సున్నాలు, అంటే దగ్గర 10 లక్షల రూపాయలు. అండ్ రెస్పెక్ట్ దోస్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏదన్నా సహాయం అడిగితే డబ్బు పరం కాకుండా, రారా ఇల్లు షిఫ్ట్ చేయాలి, హెల్ప్ చేయి, వాళ్ళందరి పేర్లు రాసుకుని నీ జీవితం చరితార్థం అవుతుంది. ఈ రహస్యం వాళ్ళకి ఎప్పుడు చెప్ప, కోపం వస్తుంది మళ్ళీ. సో మెడిటేషన్ని బిజినెస్ చేసి దాన్ని కాంప్లికేట్ చేశారు.
తెలియకుండా నా దృష్టిలో ఈ ప్రపంచం ప్రకృతి అనే విభజన లేని కారణంగా జీవిత పరమార్థాల్లో పనికిరానివన్నీ లింక్ చేశారు. అసలు ఇప్పుడు డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధమే ఒక గురువుకి శిష్యుడికి సంబంధం అని మర్చిపోయారు. అంత సీరియస్ బిజినెస్ ఇది కూడా. ఇప్పుడు 10 ఏళ్ళైనా కూడా అదే డాక్టర్ దగ్గరికి రోజు పోతున్నాం అనుకో, ఆయన మంచి డాక్టర్ కాదు. ఖచ్చితంగా కాదు. డాక్టర్ ఎవడు? నిజమైన డాక్టర్ని త్వరగా ఇంటికి పంపేసేవాడు. కింద డిశ్చార్జ్ చేసి నువ్వు మళ్ళీ రావద్దు పో. తర్వాత ఆ డాక్టర్ గారు కనిపించినప్పుడు భజనలు, ఎమోషన్ అవ్వడాలు ఏముండో, జస్ట్ కృతజ్ఞత ఉంటుంది. అంటే ఈయన వల్లనే నాకు ఆరోగ్యం వచ్చింది, ఎప్పుడు తలుచుకున్నా నీకు చిన్న తృప్తి కలుగుతుంది. అట్లా గురువు గారు అంతవరకే. కానీ ఫోటోలు పెట్టుకోవడము, వాటికి దండలు వేసుకోవడము, తర్వాత వాళ్ళని చూడగానే కన్నీళ్ళు పెట్టుకోవడము, ఇదంతా బక్వాస్ ఆఫ్ ఇండియా, మీనింగ్లెస్, అజ్ఞానానికి పరాకాష్ట ఇది. ఈ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఎట్లయితే ఒక కోర్టులో ఏర్పాటు చేసుకొని ఒక చిన్న ఎమోషన్ బిల్డ్ చేస్తున్నారో, ఎగ్జాక్ట్లీ గురువులు ఎప్పుడు అట్లా చేసేవాళ్ళు కాదు. గురువు ఇప్పుడు తల్లి తండ్రి గురువు అన్నారు కదా, తల్లి తండ్రితో ఎంత చనువు ఉంటుందో అట్ ద సేమ్ టైం గౌరవం ఉంటుంది. అట్లా గురువు ఉండాలి. ఇప్పుడు గురువు సెలబ్రిటీ అయి కూర్చుని ఇంకా నీ ప్రశ్నలు ఏమి అడుగుతావు? నువ్వు చూడగానే నువ్వు లేక అపాయింట్మెంట్ దొరుకుతుంది, నువ్వు ప్రశ్నలు ఎక్కడ అడుగుతావు? అతను కలవడమే అతి కష్టము, ఇంకా నా ప్రశ్నలు అడిగి ఏమి ఇబ్బంది పెడితే చెప్పు అనుకుంటావు. నువ్వు సూటిగా ఎప్పుడు అడగలేవు. అసలు హీ షుడ్ బి అవైలబుల్, అక్కడ ఉన్నాడంతే. అసలు నువ్వు ఎప్పుడన్నా పోయి అడగొచ్చు. అప్పుడు నిజంగా ప్రశ్న పుడుతుంది, నిజంగా జవాబు వస్తుంది. గురువు యొక్క లక్ష్యమే నిన్ను వదిలించుకోవడం. అట్లయినప్పుడు నువ్వు తొందరగా అర్థం చేసుకుని వెళ్ళిపోతావు అంతే. ఈ విషయం మనకి ఎక్కడ చెప్పబడలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రపంచం ప్రకృతి అనేది నాకు స్ఫురించకపోయి ఉంటే ఇప్పటి నేను ఎప్పుడో ఒక దుకాణం పెడుతుంటే. ఎందుకంటే మనకు ప్రత్యామ్నాయం సేవ చేయడమే. సేవ అక్కర్లే, నీ మెసేజ్ చేరవేయడానికి నువ్వు పెద్ద బిల్డింగ్ ఏం పెట్టుకోనక్కర్లే. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు అంత పెద్దది ఎస్టాబ్లిష్ చేసినాక జనాలు లేకపోతే ఏమైపోతుంది? మళ్ళీ అదొక నెగిటివ్ వెలవెలబోయిన ఆశ్రమం. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? నీవు వ్యక్తులను లిబరేట్ చేయడం నీ లక్ష్యం కాదు. నీ ఆశ్రమం కళకళలాడుతూ ఉండే విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి. అసలు నీ హోల్ ఎనర్జీ అక్కడ స్పెండ్ అవుతుంది. అసలు విషయం పోయి దీని మీద కాన్సంట్రేషన్ ఎక్కువ. నిజమైన హాస్పిటల్ ఏదంటే పేషెంట్స్ లేనిది, నిజమైన గురువు అంటే శిష్యులు లేని వాళ్ళు. హీ షుడ్ బి ఫ్రీ. అసలు ఆయన దగ్గరికి ఎవరు రావద్దు. అండ్ హీ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఇప్పుడు ఎవరెవరో వచ్చారు, గురువుగా కావలసిన ఇంత భోజనము, ఆయనకు కావలసిన కాషాయ వస్త్రము, ఆయనకు గుడిసెకి అంతవరకు చేశారంతే. గురువుకి నిన్ను లిబరేట్ చేయడం తప్ప వేరే లక్ష్యం ఏమి ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏమైంది? గురువు కూడా లక్ష్యాలు పాడేని. లక్ష్యాలు ఉన్నా కూడా దాంట్లో వేరే వాళ్ళని ఇరికించకూడదు. అట్లా అంటే నువ్వు దానికి ఒక సీరియస్నెస్ ఆపాదించి అక్కడి నుంచి ఏదో చేస్తున్నావు, చూసే వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా మాయనే. అంటే స్పిరిచువాలిటీకి సంబంధమే లేదు. అట్లా ఇప్పుడు ఇలా అన్నావు అనుకో, ఆశ్రమాలకు నేను వ్యతిరేకిని కానీ కాదు. ఆశ్రమాలకు నేను వ్యతిరేక. ఆశ్రమాలకి మెడిటేషన్కి సంబంధం లేదు అంతే. మెడిటేషన్ అనేది పద్ధతిగా ఉంది అక్కడ. ఆ పద్ధతి నుంచి నేను లిబరేట్ చేయరు. ఒక కోర్స్ తర్వాత ఇంకో కోర్సు, ఇంకో కోర్స్ తర్వాత ఇంకో కోర్సు, అట్లా ఏదో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఆ గురువు కాకుండా ఒక్క ఎన్లైటెన్ మ్యాన్ లేడా ఇప్పటివరకు? ఆ గురువు వేరే దేశం పోయాడు అనుకో, మళ్ళీ ఆయన వచ్చే వరకు ఆ గురుస్థానంలో ఎవరు కూర్చునే వాళ్ళే. గురువు ఎట్లా చెప్పాలంటే, ఈ 20 సంవత్సరాల్లో దాదాపు 100 మంది ఎన్లైటెండ్ ఉన్నారు. నెక్స్ట్ నన్ను అడగండి, వాళ్ళని అడగండి. నేను చెప్పిన వాళ్ళు చెప్పిన ఒకటి, అందరి మనసులు ఫ్రీ అయిపోయినాయి. అరే నువ్వు చెప్పురా, అదైతే ప్రధానమంత్రి వస్తున్నట్టు నువ్వు పో, నేను రాని రోజు అట్లా ఉండాలి. నేనే పోవాలి, నేనే కూర్చోవాలి, నేను సచ్చేదాకా నేను. అడాల్ఫ్ హిట్లర్కి నీకు ఏం తేడా? అసలు ప్రత్యేక ఆశ్రమమే అవసరం లేదు అనుకుందాం. ఇప్పుడు నేను చెప్తున్నది వెరీ హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ ఇది. నువ్వు ఫ్రీ అయిపోయినావు అనుకో, నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే. ఇప్పుడు ఇంత ఆశ్రమంలో ఒక్కడు లేడా ఎన్లైటెండ్? ఎప్పుడు నువ్వే ఇవ్వాల జవాబు, వేరే వాళ్ళు లేనే లేరా? అంటే ఇది కూడా మళ్ళీ సంస్థ అంటే ఒక CEO ఉంటాడు, అతను పక్కకు తప్పుకోడు. ఇప్పుడు రాహుల్ గాంధీ, నేనే కాంగ్రెస్ పార్టీ అంటే, ఇప్పుడు TRS అనగానే వీళ్ళు, అట్లా ఆశ్రమం అంటే అతనే. ఇదంతా పొలిటికల్ మైండ్. ఇందులో ఏ స్పిరిచువాలిటీ లేదు. వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ స్టిల్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూ మోర్ థింగ్స్. అదే అల్టిమేట్ అని నేను చెప్పాను.
నీకు నిజంగా ఆధ్యాత్మిక సారం అర్థమైతే యూ బికమ్ నార్మల్ అగైన్. నువ్వు జస్ట్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తావు అంతే. నువ్వు ఎక్కడున్న ఆశ్రమం అనేది మన స్పెషల్గా నువ్వు ఒక ఎమోషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంది, నువ్వు సంస్థ నుంచి మళ్ళీ సపరేట్ కొంత చేస్తుంది, అసలు ఆ సపరేట్ని తీసేసి ఈ ఆశ్రమాలు ఈ స్థాపించినప్పుడే ఒకటి ఆ లిమిటేషన్ వచ్చేస్తుంది. కానీ ఇది జనాలు కోపం వచ్చేస్తుంది. అయినా సరే నేను ఎందుకు మాట్లాడతా అంటే అట్లీస్ట్ పీపుల్ మే థింక్ గురువు గారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోనే ప్రాబ్లం వచ్చింది. ఆ గురువు గారు కూడా ఆ ప్రాధాన్యతలో చిక్కుకున్నారు. 100%. వాళ్ళకు కూడా సహాయం అవసరం. అంటే వాళ్ళు అంత వాళ్ళు చెప్తేనే వినేవాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు చెప్పే వాళ్ళు వినే స్థితి లేదు. అట్లీస్ట్ ప్రకృతిని చూడాలి ఒకసారి. ఏ గుర్తింపు అక్కర్లేదు. సరే ఎదుటి వ్యక్తి గుర్తింపు ఇవ్వద్దని అనట్లే, నీలో ఏది ఉండకూడదు, అది ఫ్రీ అయిపోవాలి దాని నుంచి. నన్ను అడుగుతారు నువ్వెందుకు పెట్టావు ఆశ్రమం అంటే, ఏదో ఆశ్రమమో సంస్థనో ట్రస్టో ఫౌండేషనో ఏదో ఒకటి ఉంటుంది కదా. నేనన్నా నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, అసలు ప్రపంచమే నా ఫౌండేషన్, నా ఆశ్రమం. ఇప్పుడున్న ఆశ్రమాలన్నీ మా దాంట్లోనే ఉన్నాయి. అవన్నీ బాగా నడుస్తున్నాయి, ఏదో రోజు తీసేస్తాం అవి. అంటే వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అట్లా దీని ఫ్రీ అయిపోయింది. నిజంగా నాకు నిజంగానే 2000 కరోనా కంటే కొంచెం ముందు ఇది అనిపించింది, అరే ప్రపంచమే నా బౌండరీ లేని ఆశ్రమం, అసలు నేను ఎక్కడ కూర్చుంటే అదే నా కేంద్రం. జగమంత కుటుంబం నాది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా ఇదే నా సెంటర్. ఒక సెంటర్ పెట్టుకుని దాంట్లో సెంటర్ అనుకోకు, అసలు నువ్వు ఎక్కడ ఉంటే అదే సెంటర్, నువ్వు ఎక్కడ పడుకుంటే అదే బెడ్రూమ్. నేను అందుకే నా యొక్క ఆటోబయోగ్రఫీ రాసుకున్నా, నీవు ఉన్న ప్రదేశమే పుణ్యక్షేత్రము, నువ్వు నిలుచున్న చోటే దేవాలయము, నీ శరీరమే గర్భగుడి, అందులో నీ యొక్క అండర్స్టాండింగ్ అని వాట్ ఎవర్ అదే దైవం. నువ్వు ఎక్కడికో పోనవసరం లేదు. అట్లా జర్నీ అనేది ఒక దగ్గర ఎండ్ అయిపోయింది. అంతే. ఇప్పుడు ఒక థాట్ వస్తుంది, అసలు ఆశ్రమాలు ఎందుకు కొడుతున్నారు అసలు, అంటే అవి లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అనుకునేదాన్ని. సరే అంటే నిజానికి వాళ్ళు అడ్రస్ చేస్తున్న మానవ సమాజం చాలా తక్కువనే అయినప్పటికీ దానిలో ఉన్న మెకానిజం, ఆ డైనమిక్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు వాటిలో గడిచిపోయింది. ఐ యూస్ టు గో టు ఆలోచించేవాడిని, ఆశ్రమంలోకి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, ఎవరి సమక్షంలో ఉండాలి. రాను రాను అర్థం ఏముంది అక్కడ, ఒక మెథడ్ అనేది, ఒక పద్ధతి దేనికి, లిబరేట్ చేయడానికి. లిబరేట్ అయిన తర్వాత ఆశ్రమంతో ఏం పని? లిబరేట్ అయిన ఆశ్రమానికి పోయినా అనుకో, ఎందుకు పోతున్నావు? నీ బాధ్యతలను మరిచి నువ్వు ఎవరికో సేవ చేయడం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి బుద్ధుడు మహావీరుడు జీవితంలో చేసిన తప్పు నేను చేయనని నా ఆటోగ్రాఫ్లు రాసుకున్నాను. నేను ఎంత డేంజరస్ స్టేట్మెంట్, ఎవరిదంటే తిడతారు నన్ను. అదేంటి, వాళ్ళు ప్రపంచాన్నంతా కన్విన్స్ చేసినొచ్చు వాళ్ళ జ్ఞానంతో, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేశారు కదా. సో కుటుంబానికి ఎక్స్ప్లెయిన్ చేయలేని జ్ఞానం ఎందుకు అసలు నీకు? సో భావనలో కుటుంబం కూడా అందులోనే వాళ్ళు చెప్పలేకపోయారు. అంటే మనం స్టోరీస్ చదివితే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. అందుకే నేను 2009లో నేను మా ఇంటికి వెళ్ళిపోయాను ఫస్ట్ టైం. అంటే ఐ విల్ బిగిన్ ఫ్రమ్ హోమ్. నేను ఎవరితో అయితే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నానో వాళ్ళతో నాకు సామరస్యం కుదిరితే నేను ఏమన్నా చేస్తా. నా మొదటి ప్రయోగశాల నా ఇల్లే, కానీ నాకు తెలిసినంత ఆశమాషి కాదు. అంటే మీరు ప్రపంచము ఒకటి, నా ఇల్లు ఒకటి అని అనుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది. నా కుటుంబం కూడా నా ప్రపంచం, అది వేరు, అది ఫిలసాఫికల్ భావన. ఇప్పుడు డాక్టర్ ఇక్కడ నుంచి మొదలు పెడతా అనే భావనే లేదు కదా. లేదు, అయినప్పటికీ దేర్ ఇస్ ఫ్యామిలీ. అంటే నీవు ఎవరితో అటాచ్మెంట్ లేదు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వు కలిసి తిరిగి పెరిగిన ఒక ఉంటుంది అది. సో ఇప్పుడు నా దృష్టిలో అందరూ ఒకటే. స్టిల్ మై మదర్ ఒక టైంకి వస్తే ఐ హ్యావ్ టు గివ్ సమ్ స్పెషల్ రెస్పెక్ట్. అట్లనే నా మైత్రులు కావచ్చు, నా బిడ్డ కావచ్చు, దే ఆర్ క్లోజెస్ట్ పీపుల్ ఆఫ్ మై లైఫ్. మిగతా వాళ్ళంతా గౌరవం సేమ్, కానీ ఎంత అనుకున్నా వీఆర్ స్పెండింగ్ సో మచ్ టైం. ఇప్పుడు ఎక్కువసేపు గడిచిన వాళ్ళకి నీవెవరో తెలుసు, తద్వారా వాళ్ళు నిన్ను గుర్తించారు అనుకో, ఎంత రిమార్కబుల్ అది. ఇప్పుడు 2009 తర్వాత ఒక 5-6 ఏళ్ళకి నేను అనుకున్నది మేనిఫెస్ట్ అయింది. నేను ఎట్లున్నా అట్లే ఉన్నా, నథింగ్ చేంజ్డ్. ఎవ్రీవన్ చేంజ్ అరౌండ్ మీ. మా బ్రదర్ కావచ్చు, మా వదిన కావచ్చు. ఒక చిన్న ఏదో స్టోరీలో చదివాను, గౌతమ బుద్ధుడే
భిక్షాటన చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్తాడు. యశోధర కూడా అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడు ఆమె అనుకుంటుందంట, చూద్దాం ఏం చేస్తాడు అని. అందరినీ అడుగుతున్నట్టుగానే ఆ ఇంటికి కూడా వచ్చి అడిగిన వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈమె అడిగిందంట, అంటే ఇది నీకేం అనిపించలేదా అంటే, అవును అందరినీ అడిగినట్టే నిన్ను అడిగాను, అంటే ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు అసలు సన్యాసివే కాదు. అది ఓకే, అది దేర్ ఈజ్, అది ఎలాగూ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది బుద్ధుడి పాయింట్ ఆఫ్. నేను అనేది ఆమె కూడా ఆ స్థితిలో ఆయన వల్లనే ఆటోమేటిక్గా జరుగుతుంది ఇందిరా. అది ఇప్పుడు నీవు నీ సమక్షంలో ఉన్నారనుకో, ఇప్పుడు ఉదాహరణకి మేడంతో ఉన్నారనుకో, అటెండర్కి కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది కొంత, అంటే చూసి చాలా తెలుస్తాయి. అంటే గదిలో లైట్ వేస్తే వెళ్తారు అందరూ వస్తుంది. అంటే క్లోజెస్ట్ సర్కిల్ ఆల్మోస్ట్ దే అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్. అంటే ఆ ప్రజెన్స్లో ఉండి అంతెందుకు, ఇప్పుడు లాల్గుడి జయరామన్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి సంగీతంలో అన్ని రాగాలు ఇగా తెలుసు, వాళ్ళు మళ్ళీ వంటలే చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు లేని సమయంలో వీళ్ళు గైడ్ చేసే సందర్భం కూడా ఉంటుంది. అంటే సహవాస దోషం ఉంటుంది కొంత. సో ఇంకోటి, ఒక పర్సన్తో నీకు ఏకాత్మ భావన కలిగిన తర్వాత నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తావు, ఎంతో కొంత వాళ్ళ అండర్స్టాండింగ్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ తెలియకుండానే. ఇప్పుడు అంతే నేనే ఉన్నా, వచ్చేడు మంది నాలాగే మాట్లాడతారు నాతో, అవి చెప్పిందే నేను బేసికల్గా, మళ్ళీ అవి నాకే చెప్తుంటారు, వాళ్ళకి తెలియదు ఆ విషయం, అది ఇన్వాలంటరీగా జరుగుతుంది అంతే. అట్లా నేను నా ప్రజెన్స్ లేకపోయినా సామరస్యం గురించి మాట్లాడతారు, సాక్షి గురించి మాట్లాడతారు, సాక్షి సామరస్యం ఒకటే అంటారు, అసలు అవి చెప్పిందే నేను. కానీ ఇర్రెలవెంట్, దానికి ఏమంటారు, జ్ఞానానికి కాపీరైట్ ఏంటి ఏమి ఉండదు. వీళ్ళు వీళ్ళు అవుతారు అట్లా. సో ఏదేమైనా మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మెడిటేషన్ త్వరగా ఎండ్ అవ్వాలి యాజ్ ఎ మెథడ్. పద్ధతి ఉన్నంత వరకు విముక్తి లేదు, విముక్తిలో పద్ధతి లేదు. ఇప్పుడు మనం నిలబడుతున్నాం, పద్ధతి లేదు చూడండి, అసలు బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది, అది నిరంతరం ఎస్టాబ్లిష్ అవుతుంది. పద్ధతిలో బ్యాలెన్స్ అనేది మెకానికల్ ఉంటుంది, ఇంకా సెట్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకొని ఎవరికైనా. అందుకని ఎవరెవరైతే 25 ఏళ్ళైనా పద్ధతి పాటిస్తున్నారో వాళ్ళంతా మిస్గైడెడ్ మెడిటేషన్ వింటున్నారు, ఎవరు దిత్తనే ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా పెద్ద ఆ ప్రాక్టీస్ చేస్తావు అట్లా. అంటే నువ్వు ఛాలెంజ్ ఆఫ్టర్ ఛాలెంజ్, నువ్వు లిబరేషన్ వైపు వెళ్తావు, ఇరుకుతూ పోతున్నావు అన్నమాట. ఆశ్రమంలో కూడా ఇరుక్కున్నట్టే కదా, అది నాకు డౌట్ కూడా. ఇప్పుడు మీరు అన్నది నా డౌట్, అసలు చాలా మంది ఎందుకు వెళ్తున్నారు అనే దానికి ఓన్లీ 0.001% కూడా లిబరేషన్ కోసం అయి ఉండదని నాకు ఈ మధ్యన అనిపిస్తున్నది. ఊరికే వెళ్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, టైం పాస్ కోసం వెళ్తున్నారు, అంతే కదా. అంటే అటు ఉండనీయదు. ఇది ఎట్లుంటదంటే, చేసి ఇప్పుడు సంసారంలో దిగినోడికే సంసారాన్ని వదిలేసే శక్తి వస్తుంది. అంటే ఇప్పుడు దూరమే ఉండి నాకు సంసారం అక్కర్లేదన్నావు అనుకో, నీకు ఫియర్ ఉన్నట్టు లెక్క. నేను కూడా సంసారంలో అందుకే దిగిన క్షణమే లిబరేట్ అయిపోయాను నేను. అంటే ఆల్రెడీ నాకు ఆ మనస్సు ఉంది. నువ్వు లిబరేట్ అయిన విషయం తెలిసిన తర్వాత ఇంకా నువ్వు పారిపోయేది ఉండదు. అసలు ఇప్పుడు భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, అందరూ మనుషులే, వాళ్ళు మైండ్సే, దే ఆర్ ఆల్సో మైండ్స్. అంతే కాన్ఫ్లిక్ట్ ఎటు వస్తుంది, మైండ్కి. నీకు నీ మైండ్ అర్థమైంది, ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ నువ్వు చూడగలవని తెలిసిన తర్వాత ఇంక దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో అందుకే మెడిటేషన్ యాజ్ ఎ మెథడ్ అంతే. మెడిటేషన్ ధ్యానం చేస్తున్నావా అంటే దాని అర్థం ఇట్లా అడగాలి, ఏదన్నా పద్ధతి పాటిస్తున్నావా అని అడిగే బదులు నువ్వు ధ్యానం చేస్తున్నావా అని అంటున్నావు. పద్ధతి అనగానే ఆ పద్ధతి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ పద్ధతికి సంబంధించిన నియమాలు ఉన్నాయి, ఆ పద్ధతికి సంబంధించిన నియమాలు, ఫిజికల్ ఆహార నియమాలు ఉన్నాయి, అట్లాగే రకరకాల సాంప్రదాయ నియమాలు. ఎన్ని ఎక్కువ ఉంటే అంత టైం పడుతుంది. పద్ధతిలో ఎన్ని నియమాలు ఉంటే అంత టైం పడుతుంది లిబరేషన్కి, బికాజ్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయడంలోనే నీ జీవితం అయిపోతుంది. అట్లా కాకుండా పద్ధతి ఎంత సింపుల్గా ఉందనుకో. ఇప్పుడు జెన్ అనేది ఎక్స్ట్రాడినరీ థింగ్ అసలు. ఇప్పుడు ఆ పద్ధతి కూడా ఉండదు, ఒక చిన్న మాట అండ్ సడన్లీ దేర్ ఇస్ లిబరేషన్ అని చెప్తారు. ఎగ్జాంపుల్, గురువుగారు అడుగుతాడు అనమాట, వాడు బయట వర్షం పడుతున్నట్టుంది అంటే వెళ్దాం పద. వెళ్ళిన తర్వాత గురువుగారు నానిపోతున్నాం అంతా అంటే, బట్టలు నానుతున్నాయి, నేను ఎక్కడ నానుతున్నా అంటాడు. అంటే మీ బాడీ నా బాడీ నానుతుంది, నేను ఎప్పుడు నానలేదు అంటాడు.
ఇంతే గురువు గారు అన్నది. మీరంతా పిచ్చి మాటలు మాట్లాడతారు మీరు అని ఆబ్వియస్గా ఈ కొత్తగా వచ్చిన వాడు అంటాడు. తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ వీడు వెళ్తుంటాడు. 1 సంవత్సరం గడుస్తుంది. హఠాత్తుగా వర్షం పడుతుంది. సడన్లీ హీ ఫీల్స్ దట్ నేను నానడం లేదు, నా బాడీ నానుతుందని గుర్తిస్తాడు. ఇది వచ్చింది అక్కడితో ఫ్రీ అయిపోయింది అంతే. అంటే నా మూలానికి అది అంటుకోవడంలే. ఇప్పుడు నేను చాలామందిని అడుగుతా, చలికాలం మనసుకుంటుందా? దేనికి ఉంది మరి? ఒకవేళ మనసుకు లేదనుకో, మనసు ఫ్రీ అయ్యి ఉంది. నువ్వు మనసుకు కూడా తీసుకున్నావు అనుకో, బంధం అనమాట. అంటే దేన్ని మనసుకు అంటియకు దేన్ని. ఇప్పుడు ఫోన్ ఉంది, నేనే పట్టుకుంటున్నాను నా మైండ్తో, ఫోన్ నన్ను పట్టుకోవడం లేదు. చిన్న చిన్న విషయాలే. అంటే మనిషిని బేసికల్గా బాధ పెట్టేవి చిన్న చిన్న విషయాలు. అట్లా అందరి ముందు రా అన్నాడు అని అంటే అదే అట్లా. అలాగే గురువు కూడా మంచి గురువు అయితే తొందరగా వదిలేస్తాడు. నిజమైన గురువు నిన్ను త్వరగా వదిలించుకుంటాడు. అంతే. గురువుకి ఇష్టం ఉండదు. ఎక్కువ టైం తనతో అటాచ్డ్గా ఉంటే ఇష్టం ఉండదు. ఇంకొకటి, నిజమైన గురువు గుంపుకి ఏమీ చెప్పాడు, వ్యక్తిగతంగా మాత్రమే చెప్తాడు. వ్యక్తిగతంగా చెప్పినప్పుడు 100% సొల్యూషన్ ఉంటుంది. అవసరమైతే డొక్కల్లో గుద్దితే అర్థమవుతుంది. కొన్నిసార్లు గుసగుసలాడితే అర్థమవుతుంది. కొన్నిసార్లు గురువు ఏడిస్తే అర్థమవుతుంది. గురువు చెప్తుంటే గురువు కన్నీళ్ళు పెట్టుకుని అంతే, వాడికి అర్థమవుతుంది. అది ఆ సందర్భం చెప్తుంది. ఏం చేస్తే వీడి మైండ్ టక్కున అవేకన్ అవుతుంది, గురువుకు తెలిసిపోతుంది. అది గుంపులో చేయనికి రాదు. అది ఇప్పుడు ఆశ్రమాలన్నీ గుంపు ఉంది కాబట్టి, గుంపు ఉన్న చోటనే పద్ధతి ఉంటుంది. వ్యక్తి ఉన్న చోట ఏ పద్ధతి ఉండదు. ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అన్ని పద్ధతుల ఆవిర్భావం జరుగుతుంది. అట్లా అదే ఎవరెవరికి కాలిరుగుతుందో అట్లా కట్టు కట్టబడదు తప్ప అందరికి ఒకటే కట్టు కట్టబడదు. కుదరదు అసలు. నాకు కాలంటే గుర్తొచ్చింది. మా ఊర్లో కట్లబండ అని వాడు చాలా ఫేమస్. అంటే ఇది మనం డిస్కస్ చేసిన సంబంధం లేదు, ఊరికి నవ్వుకోవడానికి చెప్తున్నా. ఆ ఊర్లో ఎప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఆటలు గిట్టలు వేసుకొని వస్తారు. కాళ్ళిరిగినోళ్ళు, చేతులిరిగినోళ్ళు, ఇంకా అరుపులు కేకలు వినిపిస్తూనే ఉంటాయి. ఎవడోడు చెట్టు కింద అయ్యో ఆ కట్లు కట్టానో రాడు. ఆయనకు వ్యవసాయం ఉంది, ఆయన మహాభూతుల మనిషి, ఎవడైనా కొట్టుకోమన్నాడు, సావని కొడుకు అంటే ఆ టైప్ అనమాట. సాయంత్రం దాకా కట్ట ఏడు, ఈ టైప్ అనమాట. అయితే ఒకసారి ఒక వ్యక్తికి చాలా డేంజరస్ కాలు ఇరిగింది. అంటే ఇది కాలు ఇట్లా గుద్దుకుపోయింది, లోపలికి ఇరిగిపోయింది. వాడికి ఆల్రెడీ చాలా బ్రాండ్ గిండి పోసి వాడిని మత్తులో ఉంచారు. బాధ కొంచెం శరీర స్పృహ ఉండకుండా. అసలు ఎట్టిరిగిందని నేను అడిగాడు అనమాట. అప్పుడు ఆ పక్కోడు చెప్పింది విని, అసలు అందరు ఎట్ట నవ్వారంటే నోరు పోయండి అసలు అట్లా నవ్వుతే ఎట్లా. ఈ ఇద్దరు మేస్త్రీలే. అంటే ఒక ఇంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అట్లా 6 months నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పొద్దున్నే లేస్తారు, వాళ్ళే గోడ కట్టారు. దానికి ఆ గోడతలు దుంకుతారు, ఆ గోడ మీద చెమ్ము పెట్టుకుంటారు. ఇద్దరు గోడ మీద దుంకుతారు, ఆ గోడ అవతలకి దుంకి వాళ్ళ కార్యక్రమం ముగించుకొని మళ్ళీ చెంబు గోడ మీద పెడతారు. ఇద్దరు వస్తారు, ఒక బీడి దాగి. ఇది 6 నెలలు నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరు గోడ ఎక్కారు, చెంబు పెట్టారు, దుంకితే ఒకడు గుంతలో పడ్డాడు, ఒకడు అడ్డు కట్టి పడ్డాడు. ఎందుకంటే ఆ గుంత తీసింది వాళ్ళే అంతకుముందు రోజు, మర్చిపోయారు. సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ఆయన అదే అన్నాడు. నువ్వు తీసిన గోతులు నువ్వే పడ్డావురా లాస్ట్కి. అయితే వీడు ఎవడైతే ఉన్నాడో ఆ పక్కనున్న వాడు నిజంగా ఏడ్చేస్తున్నాడు. ఇద్దరు దుంకారు, జస్ట్ గుంతలో విడిపడ్డాడు, గుంత బయట విడిపడ్డాడు అంతే. ఒక్క అడుగు అంటే ప్రతిరోజు అట్టే ఎక్కుతున్నారు కదా, అట్లా కాకుండా ఒక్క అడుగు ఇటుపక్క వేసి దుంకిటి ఇద్దరు చచ్చిపోదురు. అంటే మన డిస్కషన్ సంబంధం లేదు. అట్లా ఏదేమైనా ఆ ప్రపంచపు ఆలోచనలు అంటుకొని మనసు ఆవిర్భావం జరిగితే నిజంగా అదృష్టం. నిజంగా ఆనందంగా ఉండాలంటే పెద్ద ఎవరిని పట్టించుకోవద్దు. అస్సలు ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్ ఇవే మనని బాధిస్తున్నాయి. అంతే, ఎక్కువ బాధించేవి ఈ రెండు ఎక్కువ. అంతే కదా. అసలు పోలిక ఒక్కటి తీసేస్తారు. రాజుగారి పెద్ద భార్య మంచిది, కథం అయిపోయాయి ఇద్దరు స్టార్ట్.
అట్లా లేకుండా వర్డ్స్ ఏముంటాయి ఇంకా? అసలు ఏముండదు, అదే ఫిగర్ అవుట్ చేయి. సి దేన్ని తీసుకోకుండా దేంతో పోల్చకుండా ఒకవేళ మాట్లాడగలిగితే అది నీ స్థితి సత్యమేం కదా. అది అబ్స్ట్రాక్ట్ అనిపించచ్చు వినేవాళ్ళకి, బట్ యు ఆర్ స్పీకింగ్ ద ట్రూత్. ఎగ్జాంపుల్, ఎలా ఉన్నావంటే ప్రస్తుతానికి ఓకే అని తెలుస్తుంది, ఇది తెలియదు అట్లా నాకు ప్రస్తుతం ఓకే అంటే ఇప్పుడు నాకు బాగున్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో అబౌట్ నెక్స్ట్. ఇప్పుడు నన్ను అడుగుతారు అమ్మ ఎలా ఉందంటే తెలియదు, నాకు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండండి. సత్యం ఎట్లుంటుంది, డేంజరస్ ఉంటుంది. అది బాగాలేకపోతే నాకు ఫోన్ చేస్తారని చెప్తాను నేను. బాగానే ఉండి ఉంటుంది కదా, తెలియదు నాకు. అదే ఇప్పుడు మనం ఉత్తరం రాస్తాం కదా, నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అట్లా. అంతెందుకు రోడ్ల మీద ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా అమర్ రహే అంటుండ్రి, తెలుసు కదా. ఈ మధ్య అమర్ హై అంటున్నారు, ఈ మధ్య స్టేట్మెంట్ మారిపోయింది, అమర్ హై అంటున్నారు. ఒకప్పుడు అమర్ రహే అంటే ఉంటే ఉండొచ్చు అని, ఎందుకంటే మన స్వర్గం తెలియదు. ఇప్పుడు రూఢి ఇంత గొప్ప ఆయన కాబట్టి బాగానే ఉంటాడు అంతే. జార్జ్ గుడ్జిఫ్ ఒక ప్రయోగం చేసింది లైఫ్లో. తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత కళ్ళు పోయి నేను చెప్పాడు. తనకు పెద్ద సంస్థ ఉంది, అట్లా కుర్చీలో వచ్చి కూర్చోబెట్టాడు. కళ్ళు పోయి నేను చెప్పాడు, కళ్ళేం పోలే. ఒక 6 months ఊరికే చూశాడు. తన కళ్ళ ముందు చాలా మంది ఏం చేసినా కూడా జస్ట్ విట్నెస్, అట్లా ఏ స్పందన లేకుండా చూశాడు అనమాట. తన ముందు రియల్ పర్సన్స్ ఎవరు ఫేక్ ఎవరు మొత్తం తెలిసిపోయింది. రెండోది మళ్ళీ పోయి కళ్ళు వచ్చాయని చెప్పి ఎవరిని ఏం చేయలేదు, ఉన్న సంస్థను అట్లే ఉంచాడు, ఎవరిని తీసేయలేదు, ఏ మార్పులు చేయలేదు, అసలు ఏం చెప్పలేదు. అసలు హీ జస్ట్ వాంటెడ్ టు సీ, తను చూస్తే ఎలా ఉంటుంది చూస్తే అప్పుడు తెలిసిపోయింది ఎవరెవరో ఏమిటో. అంతేగాని ఆయన ఏమి వివక్ష చూపలేదు. నా కళ్ళు లేవనుకుని కొడుకులారా మీరు అట్లేం అనలేదు. అసలు వాళ్ళకి తెలియనియలే ఈ విషయాన్ని. సాధారణ వ్యక్తి అవుతాడు కదా, అట్లా చేస్తే మామూలు వ్యక్తి అవుతాడు. అట్లా సాక్షి ఉండడం అంతే. ఆయన మరణ సమయంలో కాళ్ళు ఇట్లా ఉబ్బిపోయినాయి అంట, పెద్ద మనిషి, అది కాళ్ళలో వాటర్ వచ్చేసింది అంటారు కదా. సో డాక్టర్ చెప్పాడంట, ఇప్పుడు మీరు నడవలేరు అంటే అట్లేం లేదని వెళ్ళి నడిచాడంట చాలాసేపు. డాక్టర్తో చెప్పాడు, నేను నడవాలనుకోవట్లేదు కూడా నడవలేదు అంతే. రెండింటికి తేడా ఇది చాలా వాల్యూ పాయింట్. మనం ఏదో నేను నడవలేకపోతున్నా అంటాం ఏదో, నువ్వు నడవాలనుకోవట్లేదు. బేసికలీ నువ్వు నడవాలనుకో, నీకు పని చేస్తుంది బాడీ, నీ బాడీ నీ కండిషన్ నీకు తెలుస్తుంది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో. ఏ చిన్న చిన్న కదలికల్లో నీ బాడీని స్టిమ్యులేట్ చేయొచ్చు, అదొక ఆర్ట్ ఫామ్. ప్రతి వాళ్ళకి అసలు తెలుస్తుంది, కాకపోతే ఎస్కేప్ అవ్వడం కోసం వాడే మాట. అతను చెప్పాడంట, అది దాని నుంచి తీసేస్తే మీరు మీ బాడీలో ఉన్న ఆ షుగర్ ఇవన్నీ పడిపోయి మీరు మెల్లగా మరణిస్తారు. ఇట్స్ ఓకే ఏముందన్నాడు. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఏడు నాకు వద్దు సార్, మీరు కూడా నాకు నచ్చలేదంటే సరే రేపు పెట్టుకుందామా అన్నాడు. అంటే అంత క్లారిటీ ఎందుకు వచ్చింది? దే ఆర్ నాట్ గోయింగ్ టు డై అంటే ఆ మూలం ఎప్పటికీ మరణించదని తెలుసుకున్న వాడికి భయం ఉండదు, మిగతా వాళ్ళంతా భయపడవలసింది. నేను ఒక బుక్ చదివాను, రూట్ కాజ్ ఆఫ్ డిసీజెస్. అందులో ప్రతి ఏ ఆర్గాను ఎందుకు పాడైంది, దాని వెనకాలన్న అసలు కాజ్, థాట్ కాజ్ ఏంటి అనేది చాలా క్లారిటీగా రాశాడు. ఓకే, నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఈ కుడికాలు లెగ్మెంట్ ఇలా ట్విస్ట్ అయింది. అయితే ఎందుకు ట్విస్ట్ అయింది అనేది నేను కూడా బాగా ఆలోచించాను. ఆ బుక్లో అది చదివిన తర్వాత ఒకటి భయము లేదా ఇష్టం లేకపోవడం అంతే. అంటే కాళ్ళు సంకేతం ఏంటి, ముందుకెళ్ళేవి కదా. నీకు ముందుకెళ్ళడానికి భయమైనా అయి ఉండాలి, ఎయిదర్ ఇష్టం లేకపోవడం అయినా ఉండాలి. ఈ 2 కారణాల వల్ల కాలు ఇబ్బంది పెడుతుంది. అయితే నేను కంపేర్ చేసుకున్నాను నాకు ఎందుకు వచ్చిందని. రియల్గా ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ నేను ఒకదాన్ని నిర్వహించగలనా లేదా అనేది ఒక భయం వచ్చింది నాకు. ఓకే, ప్లస్ అలాంటి ప్రోగ్రాంలు పెద్దగా నేను ఇష్టపడను. ఈ 2 మిళితమయ్యి నా కాలు అలా స్కిడ్ అయింది. నేను అనాలిసిస్ చేసుకుంటే అబ్బాయి 2 పాయింట్లు నా దగ్గర ఉన్నాయి అక్కడ. అయితే పైకి ఏం చెప్తామంటే
ఆ చెప్పు సరిగ్గా లేక స్లిప్ అయింది, లేకపోతే నేల సరిగ్గా లేక స్లిప్ అయింది అంటాం. కానీ మన లోపలికి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ యూ యాక్చువల్లీ యూ ఆర్ ద కాజ్ ఆఫ్ యువర్ ఓన్ డిసీజ్ అన్నట్టు. ఏదైనా శరీరాన్ని ఉపయోగించుకోవాలన్న సంకల్పం ఉంటే అది ఒక 5-10 నిమిషాల్లో నీకు ట్యూన్ అయిపోతుంది ఒక రోజు మొత్తానికి. నీకు ఎన్ని నొప్పులు ఉండని ఒక రకంగా కదిలించు, ఒక రకంగా శ్వాస టైం ఇయ్యి, ఒక 10 నిమిషాలు పర్వాలేదు. దానికి నువ్వు అనుకుంటే నీ సొంత పేరు యోగా పెట్టుకో, ఇట్ వర్క్స్. మెల్లగా ట్యూన్ అయ్యి నీకు ఏ పెయిన్స్ ఉండవు, దానికి తగ్గట్టు సామరస్యం ఎస్టాబ్లిష్ అయ్యి. ఈవెన్ పడుకునే ముందు మధ్యన అప్పుడు మనం చేసిన పనికి విరుగుడు ఏదన్నా అంటే కేవలం మన భావన, అంటే మనకి డబ్బు సంపాదించడం మీద ఉన్న ఆసక్తి వీటి మీద లేదులే అబ్బా. సరేలే అందుకే చెప్తారు కదా, ఇష్టమైతే ఏదైనా వస్తుంది, రావట్లేదు అంటే ఇష్టం లేదు అంతే. అంతే అంతే అది మనం ఒప్పుకోగలగాలి. అంతే అంతే 100% అంతే. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ టాకింగ్ టు యు ఆల్.